వలన ఎంసీఎస్లో నిప్పు లేదే పొగరాదు. గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నటువంటి న్యూస్ ఏంటంటే బైకులకు కూడా టోల్ ప్లాజాల వద్ద ఫీజులు వసూలు చేయబోతూ ఉన్నారు అనేది. ఇది నిజమా అబద్ధమా అనే దాని మీద కూడా చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వం స్పందించింది, అలాంటి ఆలోచన లేదు అని చెప్పింది. కానీ మనం నమ్ముదామా? నమ్మడానికి అవకాశం లేదు. ఎందుకనంటే 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు రద్దు చేస్తారు అని చెప్పి 2016లో పెద్ద ఎత్తున ఇలాంటి ప్రచారం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆర్బీఐ కానీ ఏం చెప్పిందంటే మాకు ఆ ఉద్దేశం లేదు, మాకు ఆలోచన లేదు అని చెప్పి చెప్పింది. సీన్ కట్ చేస్తే వన్ ఫైన్ నైట్ నోట్ల రద్దును ప్రకటించేశారు. దాంతో భారతదేశ ప్రజలు అవాక్కైపోయారు. సరే, ఆ తర్వాత నోట్ల రద్దు చేయటం, తర్వాత జరిగిన పరిణామాలు ఇవన్నీ కూడా మనం చూసాం. 2019 ఎన్నికల్లో నోట్ల రద్దు చేసినటువంటి నరేంద్ర మోడీ గారిని మళ్ళా ప్రధానమంత్రిగా చేశారు. 2024లో కూడా చేశారు. 3వసారి ప్రధానమంత్రి అయ్యారు నరేంద్ర మోడీ గారు. ఇక 2000 రూపాయల నోట్లు, అప్పుడు నోట్ల రద్దు తర్వాత 2000 రూపాయల నోట్ని పరిచయం చేశారు. ఈ 2000 రూపాయల నోట్ను రద్దు చేయబోతున్నారు అని చెప్పి సోషల్ మీడియాలో ఇప్పుడు వచ్చినటువంటి విధంగా బలమైనటువంటి సమాచారం ట్రోల్ అయింది, బాగా వైరల్ అయింది. అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంట్ వేదికగా, పార్లమెంట్ బయట ఆర్బీఐ వాళ్ళు వీళ్ళందరూ ఏం చెప్పారంటే 2000 రూపాయల నోట్లు మేము రద్దు చేయట్లేదు అని చెప్పారు. ఆ తర్వాత ప్రెజర్ చేసి పదే పదే అడుగుతూ ఉంటే ముద్రణని ఆపేసాము అని చెప్పారు. అంటే దాని అర్థం ఏంది? ముద్రను ఆపేసామంటే మార్కెట్లో ఉన్నటువంటి వాళ్ళకి పరిమితం చేస్తున్నాము అని. ఆ తర్వాత ఏం చేశారు? మార్కెట్లో ఉన్నటువంటి 2000 రూపాయల నోట్లు తిరిగి మీరు బ్యాంకులకు ఇచ్చేసేయండి, వాటి బదులుగా మీరు 500 రూపాయల నోట్లు తీసుకోండి అని చెప్పారు. ఆ తర్వాత ఏంటి? 2000 రూపాయల నోట్లు మేము రద్దు చేసాము అని చెప్పారు, నిషేధించాము, చెల్లుబాటు కావు అని చెప్పారు. ఇదంతా నేను ఎందుకు చెబుతున్నానంటే, ఒక సమాచారం సోషల్ మీడియాలో వచ్చింది అని అంటే, లేదా మీడియాలో వచ్చింది అని అంటే, ఆ సమయానికి దాన్ని పూర్తి స్థాయిలో విశ్వాసంలో తీసుకోకపోవచ్చు. కానీ తర్వాత అది నిజమైనటువంటి సందర్భాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చేటువంటి న్యూస్ని మనం నమ్ముదామా అని అంటే నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గాసిప్స్ కూడా చాలా వస్తూ ఉంటాయి, అబద్ధాలు కూడా చాలా సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. కానీ కొన్నింటిని నమ్మాల్సినటువంటి పరిస్థితి. ఎందుకనంటే ప్రభుత్వ పాలసీలు, ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు, వీటన్నిటినీ మనం రోజువారీ కనుక గమనిస్తే వాళ్ళు తొలి రోజుల్లో కాదు లేదు అని చెప్పినటువంటివి అమలు చేసినటువంటి దృష్టాంతాలు ఉన్నాయి. ఉదాహరణకి నేను చెప్పాను, ఇప్పుడు టూ వీలర్ అంటే మోటార్ బైకులు లేదంటే స్కూటీలు, ఎనీ టూ వీలర్స్, ఈ టూ వీలర్లకి టోల్ ప్లాజాల దగ్గర డబ్బులు కట్టాల్సిందే అని చెప్పి ఒక న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతుంది. దాంతో కేంద్ర రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి గడ్కరీ గారు నేరుగా స్పందించారు. అలాంటి ఆలోచన లేదు, అది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్, దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు అని చెప్పారు. బాగుంది, ఆయన చెప్పింది టూ వీలర్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా హ్యాపీగానే అనిపించింది. కానీ అదే స్టాండ్ మీద కేంద్ర ప్రభుత్వం ఉంటుందా, ఉండే అవకాశం ఉందా అని అంటే, సపోజ్ మనం కార్లదే తీసుకున్నాం, కార్లకి టోల్ ప్లాజాలు తొలి రోజుల్లో తీసుకునేవాళ్ళు. ఇది ఎన్నో రోజులు ఉండవు టోల్ ప్లాజాలు, మేము టోల్ ప్లాజాలు ఎత్తేస్తున్నాం అని చెప్పి ప్రతి ఎన్నికల ముందు 2019లో 2024 ఎన్నికలకు ముందు ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ అయ్యింది. టోల్ ప్లాజాలు తీసేశారా? తీసేలా. ఎందుకంటే టోల్ ప్లాజాలు అనేవి శాశ్వతంగా ఉంటాయి. రోడ్డు మీద ఎక్కినటువంటి ప్రతి వాహనం ఫీజులు కట్టాల్సిందే. ఆ రోడ్డు నిర్వహణ ఎన్ని రోజులు అంటే బతికున్నంతకాలం ఆ రోడ్డు నిర్వహణ ఉంటుంది. ఆ రోడ్డు మీద ఉన్నటువంటి టోల్ ప్లాజాలు టోల్ వసూలు చేస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఇంకొకటి ఏం చెప్తున్నారు, ఇప్పుడు ఎలక్షన్ ముందేమో టోల్ ప్లాజాలు తీసేస్తున్నామని చెప్పారు, లేదా టోల్ రేట్లు తగ్గిస్తున్నామని చెప్తుంటారు. అలాంటి స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. తగ్గించకపోగా పెంచుతారు. ఇప్పుడు మనకి హైదరాబాద్ ఓఆర్ఆర్ ఉంది. ఓఆర్ఆర్ని ఏం చేశారు? ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఓఆర్ఆర్కి సంబంధించిన టోల్ ఫీజులు అన్నీ పెంచేశారు. దాని కాంట్రాక్ట్ ఎవరో తీసుకున్నారో ఆ కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి వివాదం కూడా నడుస్తుంది. రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది అనేది చెప్పారు. సో ఇప్పుడు పెంచారు.
లేటెస్ట్గా ఏం చేశారు, కార్లకి సంవత్సరానికి 3,000 రూపాయలు కడితే మీరు 200 ట్రిప్పులు మీరు తిరగచ్చు అన్నారు. నిజమేనని చెప్పి అందరూ సంతోషపడ్డారు. ప్రతిసారి పోయి టోల్ ప్లాజాలకి డబ్బులు కట్టడం కన్నా కూడా 3,000 రూపాయలు కడితే కనుక సంవత్సరానికి మనం అన్లిమిటెడ్గా తిరగచ్చు. 200 ట్రిప్పులు అంటే అందుకని మనం ఏం తిరుగుతామని చెప్పి అనుకున్నారు. కానీ ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్. ఈ 200 ట్రిప్పులు అంటే ఏంటి? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకా, లేదంటే ఒక టోల్ ప్లాజా నుంచి ఇంకో టోల్ ప్లాజా వరకా, లేదంటే నెంబర్ ఆఫ్ టోల్ ప్లాజాలా? సపోజ్ మనం ఒక రోడ్లో వెళ్తున్నాం, ఆ టోల్ ప్లాజాలో ఆ రోడ్లో ఒక 10 టోల్ ప్లాజాలు ఉంటాయి. 10 కౌంట్ అవుతాయా? ఈ 200 కౌంట్ ఇచ్చారు కదా, 200 అనేది ఈ 200లో ఈ 10 కౌంట్ అవుతాయా? అంటే రోడ్డు పోయేటప్పుడు ఒక 10, వచ్చేటప్పుడు ఒక 10, 20 అయిపోతాయి. 20 కౌంట్ అయిపోతుంది. ఇలా 10 సార్లు తిరిగితే 200 అయిపోతాయి. అప్పుడు 3,000 రూపాయలు కట్టినందువల్ల బెనిఫిటా కాదా అనే ఒకటి చర్చ జరుగుతుంది. దాని మీద ఒక సర్క్యులర్ అయితే ఇచ్చారు కానీ క్లారిటీ ఇవ్వాల. ఇప్పుడు యాక్చువల్గా మనం వాహనం కొనేటప్పుడు రోడ్ ట్యాక్స్ వసూలు చేస్తారు, లైఫ్ ట్యాక్స్ వసూలు చేస్తారు. ఇప్పుడు మళ్ళా తాజాగా పార్కింగ్ ట్యాక్స్ కూడా వసూలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఒకసారి రోడ్ ట్యాక్స్ని వసూలు చేసిన తర్వాత మళ్ళా టోల్ ప్లాజాలు ఏంటి? టోల్ ప్లాజాలు అనేది ఉండొచ్చా? ఒకసారి రోడ్ ట్యాక్స్ వసూలు చేశారు కదా, లైఫ్ ట్యాక్స్ వసూలు చేశారు కదా, మరి టోల్ ట్యాక్స్ ఏంటి? మళ్ళీ పార్కింగ్ ట్యాక్స్. సిటీస్లో పార్కింగ్ చేస్తే పార్కింగ్కి సంబంధించినటువంటి డబ్బులు మీరు కట్టాల్సిందే. ఆ పార్కింగ్ ప్లేస్ ఏదైతే ఉన్నదో అది నడి రోడ్లో వేస్తారు. రోడ్డు పక్కన సగం రోడ్డుని ఆక్రమణ చేసి ఆ ప్లేస్ని ప్రైవేట్ కాంట్రాక్టర్కి ఇస్తారు. అక్కడ వెహికల్ పెట్టినందుకు మనం డబ్బులు కట్టాలి. ఇది ఇండియాలో ఉండేటువంటి దోపిడీ. మరి ఇలాంటి దోపిడీ జరుగుతున్నప్పుడు, ఇలాంటి న్యూస్ వస్తున్నప్పుడు మరి 2 వీలర్స్కి కూడా ట్యాక్స్ వేస్తారు అని చెప్పి వస్తున్నటువంటి న్యూస్ని పూర్తిగా మనం నమ్ముదామా నమ్మకూడదా అని అంటే కేంద్ర ప్రభుత్వం ఏమో మీరు నమ్మొద్దు, అది ఫాల్స్ న్యూస్, ఫేక్ న్యూస్ అని చెప్తుంది. అలా అని చెప్పి పర్మనెంట్గా అది ఫేక్ న్యూస్గా మిగిలిపోతుందా అని అంటే కాదు. కేంద్ర ప్రభుత్వానికి డబ్బులు అవసరమైనప్పుడు, రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు అవసరమైనప్పుడు 2 వీలర్కి ఫీజు వేస్తారు, 4 వీలర్కి అనేక రకాల రూపంలో ఫీజులు వేస్తారు, ట్యాక్స్లు వేస్తారు. అవసరమైతే సైకిల్కి కూడా వేస్తారు. ఇప్పుడు మోటార్ బైకులకి వేస్తున్నారు. అలాగే 2 వీలర్లు ఏ రూపంలో ఉన్న టూ వీలర్కి అయినా కానీ ట్యాక్స్ వేస్తున్నారు, రోడ్ ట్యాక్స్లు. అలాగే టోల్ ప్లాజాలకు 3 వీలర్స్కి 4 వీలర్స్కి వేస్తున్నారు జాతీయ రహదారులు ఎక్కినప్పుడు. అలాగే రాష్ట్ర రహదారులకు కూడా ఇప్పుడు టోల్ ప్లాజాలు ఏర్పాటు చేశారు. మరి రాబోయే రోజుల్లో 2 వీలర్స్కి లేదా అని అంటే 2 వీలర్స్ కూడా ట్యాక్స్ వేసినా ఆశ్చర్యపోవసరం లేదు. ప్రస్తుతానికైతే లేదంటున్నారు వాళ్ళు. భవిష్యత్తులో ఉంటుందా లేదా అనేది చెప్పట్లా. ప్రస్తుతానికి ఆలోచన లేదు, మేము పరిశీలించట్లేదు అని చెప్పారు. ఏదో ఒక సందర్భంలో పరిశీలించకపోతేనో లేదంటే ఒక దాని మీద చర్చించకపోతేనో ఇలాంటి న్యూస్ బయటకు రాదు. ఇంతకాలం పాటు లేనటువంటి న్యూస్ ఇప్పుడు ఎందుకు వస్తుంది? గడ్కరీ గారు మాట్లాడారు, ఖండనిచ్చారు. ఏమిచ్చారు? మాకైతే ఇలాంటి ఆలోచన లేదు, మా పరిశీలన లేదన్నారు. అంటే ఇప్పుడు భవిష్యత్తులో ఉండదని చెప్పట్లేదు. అంటే ఎప్పుడైనా సరే 2 వీలర్స్ కూడా టోల్ ప్లాజాల్లో టోల్ ఫీజు బాధుడు ఉండే అవకాశం లేకపోలేదు. అది ఎప్పుడనేది చెప్పలేం, కానీ ప్రస్తుతానికైతే లేదని చెప్తున్నారు. ఒక ఆలోచన వచ్చిన తర్వాత ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి ఢిల్లీలో ఏం చేశారు? పొల్యూషన్ పెరిగిందని చెప్పి బేస్ సంఖ్య సరి సంఖ్యది ఫస్ట్ అలౌ చేశారు. అంటే డే బై డే బేస్ సంఖ్య ఉండేది ఒకరోజు, సరి సంఖ్య ఉండే వాహనం ఒకరోజు అట్లా అలౌ చేశారు. ఆ తర్వాత ఏం చేశారు? డీజిల్ వాహనాలు బ్యాన్ అన్నారు. ఆ తర్వాత ఏం చేశారు? కాదు మీరు పెట్రోల్ వాహనాలు 10 సంవత్సరాలు ఓకే, డీజిల్ వాహనాలు 10 సంవత్సరాలు ఓకే, పెట్రోల్ వాహనాలు 15 సంవత్సరాలు ఇస్తున్నాం. ఆ 15 సంవత్సరాల తర్వాత పెట్రోల్ వాహనాలు కూడా కనిపించకూడదు, బ్యాన్ అన్నారు. 10 సంవత్సరాల తర్వాత డీజిల్ వాహనాలు బ్యాన్ అన్నారు. ఆ తర్వాత ఏమన్నారు? అసలు డీజిల్ వాహనాలు ఎంటర్ కావడానికి లేదు సిటీస్లో అన్నారు, పొల్యూషన్ పెరిగిపోతుందని చెప్పి. ఇప్పుడు మళ్ళీ తాజాగా పెట్రోల్ వెహికల్స్కి 15 నుంచి 10కి తగ్గించారు. 10కి తగ్గించేలాగా పరిశీలిస్తున్నారు. అసలు ఇది కాదు, పెట్రోల్ డీజిల్ వాహనాలని బ్యాన్ చేస్తున్నాము, రాబోయేటువంటి రోజుల్లో ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రమే సిటీస్లో తిరగాలి, లేదంటే సిఎన్జికి సంబంధించినటువంటి వెహికల్స్ తిరగాలని పరిశీలిస్తున్నారు ఇప్పుడు. అంటే పరిస్థితులకు అనుగుణంగా, ఆ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్కి అనుగుణంగా
రాబోయేటువంటి రోజుల్ని అంచనా వేస్తూ వీళ్ళు అనేక రకాలుగా మార్చుకుంటూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు 2 వీలర్స్ కూడా టోల్ ప్లాజాల బాధలు లేదు అని చెప్పి ప్రస్తుతానికి చెప్తున్నారు, కానీ పర్మనెంట్గా లేదని చెప్పి చెప్పట్లేదు. కాబట్టి ఆ న్యూస్ని పూర్తిగా కొట్టేయడానికి లేదు. ప్రస్తుతానికైతే ఊపిరి పీల్చుకున్నారు 2 వీలర్స్ వాళ్ళు. బట్ రాబోయే రోజుల్లో 2 వీలర్స్ కూడా టోల్ ప్లాజాల బాధుడు ఉండబోతుంది. దీంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఈ ప్రభుత్వాల్ని పూర్తి స్థాయిలో నమ్మాల్సినటువంటి పని కూడా లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఆ మొత్తం జరిగిన పరిణామాలను కూడా మీకు వివరించాను కాబట్టి వాటన్నిటిని గమనించిన తర్వాత ఈ 2 వీలర్స్ కూడా టోల్ ప్లాజా పర్మనెంట్గా ఉండదు అని చెప్పి చెప్పలేము. మరి మీరేమనుకుంటున్నారు అనేది ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.